కొలంబోలోని వెరీ ఫేమస్ లోటస్ టవర్. మొన్నే మనం మలేషియాలో కేఎల్ టవర్ చూసుకున్నాం కదా, అప్పుడు కూడా నేను అదే చెప్పాను. కేఎల్ టవర్ చూస్తుంటే కూడా నాకు లోటస్ టవర్ గుర్తొస్తుంది అని. కొలంబోలో ఇక్కడ మొత్తం జనాలతో నిండిపోయి ఉంది. సో జనాలు అయితే ఫుల్గా వస్తున్నారు. మనకి కొలంబోలో లోటస్ టవర్లో మన తెలుగు ఒకతను కలిశారు. సో గంగాధర్తో పాటు ఇంకో బ్రదర్ కూడా ఉన్నారు. ఓకే అండి, నైస్ మీటింగ్ యూ గంగాధర్ అండ్ సుదర్శన్. ఇది మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇట్స్ అన్ ఇండియన్ బ్యాంక్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను కొలంబో నగరంలో ఉన్నాను. సో కొలంబో సిటీ ఈరోజు మనం చూసుకోబోతున్నాం. టుడే ఈజ్ ఎ వెరీ ఆస్పిషియస్ డే ఇన్ శ్రీలంక. సో శ్రీలంక వాళ్ళకి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు వాళ్ళ న్యూ ఇయర్ కాబట్టి. ఇట్స్ అ సింహలీస్ న్యూ ఇయర్. సో 14th April 2024 ఈజ్ అ సింహలీస్ న్యూ ఇయర్. సో మనం చాంద్రమానం ప్రకారం మన సంవత్సరాన్ని, మన ఉగాదిని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వీళ్ళు సూర్యమానం ప్రకారం. సో సూర్యుడు ఎప్పుడైతే మీనరాశి నుంచి మేషరాశిలోకి అడుగు పెడతాడో అప్పుడు వీళ్ళకి న్యూ ఇయర్ అనేది సెలబ్రేషన్స్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ 13th or 14th April అనేది వీళ్ళకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయన్నమాట. సో ఈరోజు 14th April కాబట్టి సో ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ యాజ్ పర్ సింహలీస్ క్యాలెండర్. సో వీళ్ళ క్యాలెండర్ ప్రకారం అది. ప్లస్ అంతేకాకుండా ఈరోజు పుత్తండు అని చెప్పేసి తమిళ్ వాళ్ళకు కూడా న్యూ ఇయర్ అనమాట. సో సింహలీస్కి తమిళియన్స్కి డిఫరెన్స్ ఏంటి, వాళ్ళలో సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి డిఫరెన్సెస్ వచ్చాయి. 2009 వరకు కూడా ఇక్కడ మనకి శ్రీలంకలో సివిల్ వార్ అనేది సింహలీస్కి అండ్ తమిళియన్స్కి మధ్యలో ఉండేది. వాటన్నిటి ఇన్ఫర్మేషన్ మనం మిగతా మొత్తం కొలంబో నగరాన్ని చూసుకుంటూ శ్రీలంకని ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అరౌండ్ 10 to 12 డిఫరెంట్ పాయింట్స్ మనకి చూపిస్తా అని చెప్పేసి అన్నారు. ఈ పర్టికులర్ ఆటోలు తిరుగుతున్నాయి ఈసారి. ఎందుకంటే ఆటో అయితే మనకి ఎక్స్ప్లోరింగ్ ఈజీగా ఉంటుంది. ప్లస్ అంతేకాకుండా మీకు రోడ్డు నగరాన్ని కూడా చూపించడానికి ఈజీగా ఉంటుందని. అంతేకాకుండా ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్న పాయింట్ ఇది, శ్రీ కైలాసనాథర్ స్వామి దేవస్థానం. సో కైలాసనాథ స్వామి అంటేనే మనకు తెలిసిందే కదా, కైలాసనాథుడు ఎవరు? శివుడు. సో శివాలయం హిందూ దేవాలయంతో మొదలు పెడుతున్నాము. ప్రస్తుతానికైతే అది క్లోజ్లో ఉంది. సో ఇప్పుడైతే కాదు చూడటానికి, కానీ ఇక్కడ నుంచి మనము చూసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ 4:30 ఓపెన్ చేస్తారంట. సో ఈవినింగ్ టైంలో ఒకసారి వచ్చి మళ్ళీసారి లోపల దర్శనం చేసుకుందాం. కానీ మీకైతే బయట నుంచి అయితే చూపిస్తున్నా. సూపర్గా ఉంది. ఇక్కడ కైలాసనాథ స్వామి, అక్కడ బాలసెల్వ వినాయక మూర్తి దేవస్థానం, అంటే వినాయకుని యొక్క దేవాలయం ఉంది. ఇక్కడేమో శివాలయం, అక్కడేమో వినాయక దేవాలయం. నాకు తెలిసి అక్కడ మురుగన్ స్వామిది ఉంటుంది. ఎందుకంటే మొత్తానికైతే శివ పరివారం యొక్క గుడి అనమాట. సో హిందూ టెంపుల్తో మొదలు పెడుతున్నాము ఈరోజు మనము. సో కొలంబో నగరాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది. బయటికి వెళ్ళి మిగతా పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది చూసుకుందాం. హిందూ టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఇప్పుడు లోటస్ టవర్ వైపు వెళ్తున్నాము. లోటస్ టవర్ అనేది చాలా దగ్గరలో ఉంది టెంపుల్కి. ఈరోజు చూసుకుంటే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈరోజు కంప్లీట్ హాలిడే కాబట్టి, న్యూ ఇయర్ హాలిడే కాబట్టి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కొలంబోలోని వెరీ ఫేమస్ లోటస్ టవర్. మొన్నే మనం మలేషియాలో కేఎల్ టవర్ చూసుకున్నాం కదా, అప్పుడు కూడా నేను అదే చెప్పాను. కేఎల్ టవర్ చూస్తుంటే కూడా నాకు లోటస్ టవర్ గుర్తొస్తుంది అని. కొలంబోలో లాస్ట్ ఇయర్ వచ్చాము, కానీ అప్పుడు విపరీతం వర్షం ఉండడం వల్ల ఎక్కలేకపోయాను, ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ లోటస్ టవర్ అనేది ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫైనల్లీ నేను ఇక్కడ లోటస్ టవర్లోకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ టైం వర్షం పడి వెళ్ళలేకపోయాము. ఇది అబ్జర్వేటరీ డెక్ అండ్ ఎంట్రన్స్ రెండు కలిపి $20. సో ఫారిన్ నేషనల్స్కి ఇక్కడ $లో ఛార్జ్ చేస్తున్నారు. మనం $డాలర్స్ కరెన్సీ ఇచ్చేటైతే వాళ్ళు మళ్ళీ అదే మనకి రీఫండ్లో కూడా ఇస్తున్నారు. సో నాట్ జస్ట్ ఓన్లీ ఇన్ శ్రీలంకన్ కరెన్సీ. సో శ్రీలంకన్ రూపీసే కాకుండా మన $డాలర్స్ కూడా ఇక్కడ పే చేయవచ్చు అనమాట. $20 1 పర్సన్కి. అండ్ దెన్ ఇది మనకి అబ్జర్వేటరీ డెక్ అనేది అక్కడ పైన ఉంది. సో ఏ ఫ్లోర్లు ఉంది, ఎలా ఉంది అనేది మనము పైకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాము. కేఎల్ టవర్ రీసెంట్గా వెళ్ళాం కదా, సో అలాగే సిమిలర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది చూద్దాం. లోటస్ టవర్ లోపలికి వచ్చేసాము. ఇది 350 మీటర్స్ టాల్ అంట. సో సౌత్ ఏషియాలోనే అతిపెద్దది, నంబర్ 1 ర్యాంకింగ్. ఏషియా మొత్తంలో కన్సిడర్ చేస్తేనేమో 11th ర్యాంకింగ్, వరల్డ్ మొత్తంలో కన్సిడర్ చేస్తేనేమో 19th ర్యాంక్ వస్తుందంట. సో అంత పెద్ద టవర్ అనమాట. 29 ఫ్లోర్స్ ఉన్నాయి. సో 29th ఫ్లోర్కి వెళ్ళి అక్కడ మనకు అబ్జర్వేటరీ ఉంది. ఆ అబ్జర్వేటరీ అనేది చూసుకుందాము. ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు కనిపిస్తుంది. లోటస్ టవర్ ఇది ఓపెన్ అయ్యి జస్ట్ 3.5 years అవుతుంది. 2020 సెప్టెంబర్లో ఓపెన్ చేశారంట. సో కొలంబోలో ఇది కొలంబోకి ఒక ఐకానిక్ మార్క్ లాగా తయారైంది. సో మనం పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము ఎలా ఉందనేది. సో నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నా, మీరు కూడా ఎగ్జైటెడ్ ఉన్నారని కోరుకుంటున్నాను. మనం లిఫ్ట్ ఎక్కి 29th ఫ్లోర్లోని అబ్జర్వేటరీకి వెళ్ళబోతున్నాం. సో లిఫ్ట్ ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. హాయ్.
29th ఫ్లోర్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందని చూద్దాము. ఫాస్టెస్ట్ ఎలివేటర్ అయ్యి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫ్లోర్ వచ్చింది 17. చెవులు అయితే బాగా గిల్లు పడుతున్నాయి. మొత్తానికి 29 సెకండ్ రీచ్ అయిపోయాం. 29 ఫ్లోర్ రీచ్ అయిపోయాము విదిన్ 45 సెకండ్స్. గుడ్. సో ఇది ఐఫిల్ టవర్ కంటే పెద్ద టవర్ అంట. 29th ఫ్లోర్ నుంచి కొలంబో లోటస్ టవర్ నుంచి వ్యూ సూపర్గా ఉంది కదా. మొత్తం ఎంటైర్ కొలంబో సిటీ అంతా కనిపిస్తుంది. సముద్రము మధ్యలో ఉన్న నది, అక్కడ పోర్ట్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడండి. అల్టిమేట్ ఉంది కదా. అక్కడ కనిపించేదే అదే పోర్ట్ సిటీ, కొత్త కట్టిన పోర్ట్ సిటీ. దాని దగ్గరే మన హోటల్. ఇదంతా కూడా కొలంబో సిటీ. ఎంత డెవలప్ అయిందనేది మీకు అర్థమవుతుంది. బ్యూటిఫుల్గా ఉంది కదా. అమేజింగ్. ఇక్కడ మొత్తం జనాలతో నిండిపోయి ఉంది. సో జనాలు అయితే ఫుల్గా వస్తున్నారు. సో మనకి ఇలా కంటిన్యూస్ ఒక సర్కిల్ రూపంలో మనకి మొత్తం ఈ టవర్ అనేది ఉంటుంది కాబట్టి సర్కిల్లో మొత్తం అన్నీ చూసుకోవచ్చు అనమాట. వచ్చిపోయే జనాల్ని, ఈ వ్యూని అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కొలంబోలో లోటస్ టవర్లో మన తెలుగు అతను ఒకతను కలిశారు. సో మీ పేరు బ్రదర్? గంగాధర్. సో ఏం చేస్తుంటారు మీరు? నేను ఇక్కడ ఫోర్మెన్. ఓకే, ఫోర్మెన్. సో ఎప్పటి నుంచి? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి. అంతకుముందు దుబాయ్లో ఉండేవాళ్ళ. ఓకే. సో ఇప్పుడు ఈ కొలంబోలో మనకి ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు కాబట్టి 4 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ మనకి తెలుగు వాళ్ళకి కానీ లేకపోతే తమిళ వాళ్ళకి కానీ ఎలాంటి గొడవలు లేవు ఇక్కడ. కానీ 2009 వరకు ఇక్కడ సివిల్ వార్ జరుగుతుండేది. ఐడియా ఉంది కదా? అప్పుడు ఉండే కావచ్చు, మనం అక్కడ అప్పుడు దుబాయ్లో ఉన్నాం కదా, అంత ఐడియా లేదు. మీకు అంత ఐడియా లేదు. ఎప్పుడు గొడవలు అయితే మీకు ఇబ్బంది కాలేదు. అంటే నేను కూడా 2000 కంటే ముందు కూడా ఒకసారి వచ్చాను. సో అందుకని నాకు కూడా ఇప్పుడు ఇబ్బంది అనిపించలేదు. కానీ కాకపోతే మనకి 2009 వరకు ఇక్కడ సివిల్ వార్ జరుగుతుండేది. అవును, అప్పుడు అనేవారు ఇక్కడ జనాలు కూడా చెప్పేవారు. సో ఇక్కడ జనాలు ఎలా మనకి రిసీవింగ్ ఎలా ఉంటుంది మన తెలుగు వాళ్ళకి ఇక్కడ? పర్లేదు మనకి ఇప్పటికైతే ప్రస్తుతానికి. అంటే మేమంటే విజిటర్స్ కాబట్టి నాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. మీరు ఇక్కడే ఉంటున్నారు. 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కదా, అప్పుడు మీ ఇబ్బంది లేదు. ఓకే. కరోనా టైంలో కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. అట్లాగా? కరోనా టైం అంతా ఇక్కడే ఉన్నారు? అవును, స్టార్ట్ అయిన నుండి ఇప్పటివరకు. కానీ ఇక్కడ ఎకానమీ అనేది చాలా దారుణంగా పడిపోయింది కదా. అవును. కానీ అయినా కూడా ఇక్కడ మనం ఇప్పుడు చూసుకుంటే ఇది 2020 సెప్టెంబర్లో మొదలు పెట్టారంట. సో అంత పడిపోయినా కూడా ఇక్కడ ఇంత బాగా కట్టారు. ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఉండనే ఉంది. మీ వర్క్ అయితే మీకు బాగానే ఉందా? మాకు బాగుంది. ఓకే, సూపర్. మేము ఒక 30 మంది వరకు ఉన్నాం. 30 మంది? అందరు మన తెలుగు వాళ్ళే? తెలుగు వాళ్ళు కాదు, అందరు మన రాష్ట్రం, అన్ని రాష్ట్రాలలో. ఇండియన్స్. ఓకే. అందరు దుబాయ్ నుంచి వచ్చారా? లేదండి, కొంతమంది ఏమో ఇండియా నుంచి ఇక్కడ డైరెక్ట్ వచ్చారు. కొద్దిమంది ఏమో దుబాయ్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాము. ఓకే. సో వర్క్ అంతా బాగానే ఉంది? వర్క్ అంతా బాగానే ఉందండి. ఓకే. డెవలప్మెంట్ అంతా బాగుంటుంది. సూపర్, ఎక్సలెంట్. సో గంగాధర్తో పాటు ఇంకో బ్రదర్ కూడా ఉన్నారు. సో మీ పేరు? సుదర్శన్. సో సుదర్శన్, మీరు కూడా ఫోర్మెన్గానే చేస్తున్నారా? ఓకే. సో ఇక్కడ విపరీతమైన ఎండ ఉంటుంది కదా, అంటే మీరు యాక్చువల్గా హైదరాబాద్లో ఎక్కడి నుంచి? నిజామాబాద్. సిరిసిల్ల. ఓకే. మన దగ్గర కంటే ఇక్కడ ఎక్కువ ఉంటుందా వేడి? సో వేడిని తట్టుకోవడానికి మరి ఏమన్నా మనకి SPF లాంటిది ఏమైనా రాసుకుంటుంటారా, లేకపోతే మనకు కూల్ డ్రింక్స్ లని, ఫ్రూట్ జ్యూస్లని అలాంటివి ఇస్తారు, కంపెనీ వాళ్ళు ఇస్తారు? ఓకే. అంతేకాకుండా ఇక్కడ మొత్తం 365 డేస్లో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, చెప్పలేమండి అది. ఓకే. సో రావచ్చు, వర్షం అయితే పడుతూనే ఉంటుంది. ఓకే అండి, నైస్ మీటింగ్ యూ గంగాధర్ అండ్ సుదర్శన్. రైట్. యాంగిల్ నుంచి చూసుకుంటే మనకి రైల్వే స్టేషన్, రోడ్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటే మైనస్ ఏంటి అని అంటే మనకి మొత్తం కంప్లీట్గా వీళ్ళు అడ్డు పెట్టారనమాట సేఫ్టీ కోసం అని. సో మన KL టవర్లో వచ్చినంత వ్యూ అయితే రావట్లేదు ఇక్కడ. అంటే ఇక్కడ మనం బయటికి చూడొచ్చు కానీ మనం కనబడితే వ్యూ అయితే ఏం కనిపించట్లేదు అనమాట. సో అలా ఉంది. సో మనం ఇక్కడ నుంచి చూడటానికి తప్పించి ఫొటోస్లో, వీడియోస్లో క్యాప్చర్ చేయడానికి అయితే మనతో పాటు అయితే చేయడానికి అవకాశం లేదు.
కేవలం మనం సపరేట్గా వీటిని క్యాప్చర్ చేసుకొని చూసుకోవాల్సిందే. బ్యూటిఫుల్గా ఉంది కదా. కొలంబో సిటీ ఎంత డెవలప్ అయిందనేది మీకు ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. సో ఇలా ఒక సర్క్యులర్గా ఇది మొత్తం లోటస్ టవర్ అనేది బిల్డ్ చేశారు. అబ్జర్వేటరీ డెక్ అనేది జనాలతో అయితే చాలా ఉన్నారు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు అయినా కూడా క్రేజ్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ నుంచి మనకి వ్యూ చూడటానికి సపరేట్గా చూడగలం, కానీ మనతో పాటు ఫొటోస్లో అయితే క్యాప్చర్ చేసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. సో ఉన్నంతలో మనం సంతోషిద్దాం. సో జస్ట్ మీకు ఇలా చూపిస్తున్నాం. సర్క్యులర్గా ఒకసారి రౌండ్ వేసుకొని వెళ్ళిపోదాం. సౌత్ ఏషియాకే గర్వమైన ఈ పర్టికులర్ లోటస్ టవర్ చూడటం జరిగింది. కాకపోతే చాలా చిన్న సర్కంఫరెన్స్ ఉంది, ఎక్కువసేపు ఏం లేదు. హార్డ్లీ 2-3 మినిట్స్లో మనము మొత్తం రొటేషన్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ 29th ఫ్లోర్ నుంచి మళ్ళీ మనం కిందకి 40-45 సెకండ్స్లో వెళ్ళిపోదాం. సో నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, ఇక్కడ ప్రస్తుతానికి ఏం యాక్టివిటీస్ లేవు. కాకపోతే ఇక్కడ అతి తొందరలో ఇక్కడ బంగీ జంప్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఒకసారి బంగీ జంప్ అనేది స్టార్ట్ అయిందంటే అప్పుడు ఇంకా సూపర్ ఉంటుంది. ఎందుకంటే మనకి వరల్డ్స్ లార్జెస్ట్ బంగీ అనేది మకావ్లో ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ సిమిలర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మనకి దాదాపు 250 మీటర్స్ పైనే మనకి ఈ అబ్జర్వేటరీ డెక్ ఏదైతే ఉందో అక్కడ నుంచి పెట్టేటైతే మాత్రం సూపర్ ఉంటుంది. బంగీ జంప్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకా జనాలు తాకిడి ఇంకా పెరుగుతుందని, ఆ తర్వాత ఇక్కడ ఇంకా మంచి యాక్టివిటీస్ ఉంటాయని కోరుకుంటున్నాం. లోటస్ టవర్ నుంచి ఇప్పుడు రెడ్ మాస్క్ వైపు వెళ్తున్నాము. ఈ రెడ్ మాస్క్కి ఈరోజు లిటరలీ చూస్తున్నారా, అసలు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఓన్లీ ఇట్లా మనకి సిటీ టూర్లోకి వెళ్ళే ఆటోలో వాళ్ళు తప్పించి మిగతా ఎవ్వరు కూడా లేరు. సో ఒక విధంగా మనకి ట్రాఫిక్ జామ్స్ అనేది ఈరోజు మొత్తానికి ఎస్కేప్ అవుట్ చేసేస్తున్నాము. సో ఈజీగా మనం సిటీ అంతా చూసుకోవచ్చు. ఇక్కడ కనిపించే బిల్డింగ్స్ అన్నీ కూడా బ్రిటిష్ టైంలో బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బిల్డింగ్స్ అంట. సో లిటరలీ రోడ్డు పైన అయితే ఎవ్వరు కనిపించట్లే, మొత్తం ఎంటీ రోడ్సే. అసలు కొలంబో నగరంలో ఇలాంటి రోడ్స్ చూస్తా నేను అసలు ఊహించలేదు నేను. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ వెరీ క్రౌడెడ్ సిటీ. అలాంటిది కంప్లీట్ ఎంటీ రోడ్స్ మనం చూస్తున్నాము. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ శ్రీలంకన్ న్యూ ఇయర్. ఇది మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇట్స్ అన్ ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్ యొక్క బ్రాంచ్ ఇది. పాత తరం బిల్డింగ్స్. దీని వెనకాల ఉన్నదేమో ప్రెసిడెంట్ టవర్ అనమాట. అయితే అక్కడ లోపలికి నాట్ అలౌడ్ అన్నారు. ఇవన్నీ పాత తరం బిల్డింగ్స్ అన్నీ ప్రస్తుతానికి రెస్టరేషన్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇది రోడ్. ఇక్కడ సిఐడి. ఓకే ఓకే, గ్రాండ్ ఓరియంటల్ హోటల్. ఇది 150 years ఓల్డ్ బిల్డింగ్ అంట. సో బ్రిటిష్ టైం వాళ్ళు అప్పుడు కట్టిన బిల్డింగ్ అనమాట ఇది. ఇవన్నీ కూడా పాత తరం బిల్డింగ్స్. శ్రీలంక పోలీస్ హెడ్ క్వార్టర్స్, 1837 గ్రాండ్ ఓరియంటల్ హోటల్. వావ్. సో ఇదంతా కూడా పోర్ట్ ఏరియా అనమాట, శ్రీలంకన్ పోర్ట్ ఏరియా. సో ఇదంతా కూడా చాలా పాత అనమాట. 150-180 years చరిత్ర కలిగిన ప్లేస్ ఇదంతా. సో బ్రిటిషర్స్ కట్టించిన వాటి అనమాట. సో గ్రాండ్ ఓరియంటల్ హోటల్ 1837 అని రాస్తుంది. ఆల్మోస్ట్ 180+ years అయిపోయింది ఈ హోటల్ కట్టి. సో బ్రిటిషర్స్ కాలం నాటిది. సో మనకి రోడ్లన్నీ చాలా ఎంప్టీగా ఉన్నాయి. ఎందుకంటే శ్రీలంకన్ న్యూ ఇయర్ కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్డ్. అండ్ కొలంబో ఈజ్ ఏ ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబట్టి ఇక్కడ ఈరోజు ఆల్ సర్వీసెస్ ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్డ్. అందుకే ఎవ్వరు లేరు రోడ్ల పైన. మనం హ్యాపీగా అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పోర్ట్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ వీళ్ళ బోట్లు, షిప్పులు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో మనకి ఒక విధంగా చాలా బెస్ట్ డే అనుకోవచ్చు ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేదు, ఎవరి మనుషులతో ఇబ్బంది లేదు. హ్యాపీగా వీడియోస్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఫొటోస్ తీసుకోవచ్చు. హార్బర్ ఏరియా. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు రెడ్ మాస్క్ వైపు వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే ఇంకా అన్నీ ఇటువైపు ఇంకెక్కడ కూడా రోడ్లు అయితే అన్నీ ఖాళీగానే ఉన్నాయి. షాపులు అయితే ఏం లేవు ఓపెన్గా. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మెయిన్ స్ట్రీట్లో ఉన్నాము. కొలంబోలోని మెయిన్ బజార్ మార్కెట్లో ఉన్నాము. ఈ మెయిన్ బజార్ మార్కెట్ అంతా ఈరోజు క్లోజ్ ఉంది. కాకపోతే ఇది ఒరిజినల్గా మనకి ఇక్కడ అంతా షాపింగ్కి కంప్లీట్ ఫుల్ డే షాపింగ్ చేసుకోవచ్చు కొలంబో మొత్తంలో.
ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ రెడ్ మాస్క్ ఉంది. ఆ రెడ్ మాస్క్ అనేది బిల్డింగ్ పేరు తగ్గట్టు ఉందా లేకపోతే ఆ బిల్డింగ్ కలర్ తగ్గట్టు పెట్టారో తెలియదు, కానీ చూడటానికి అయితే ఆర్కిటెక్చరల్ వైజ్ అయితే చాలా బాగుంది మాస్క్ అనేది. లోపలికి ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ప్రేయర్ టైం మాత్రమే అలౌ చేస్తారంట. నార్మల్ వేరే మతాల వాళ్ళు వేరే నార్మల్ టైమ్స్లో అలౌ చేయరంట. సో అందుకని లోపలికి వెళ్ళట్లేదు, కానీ బయట నుంచి చూడడానికి మాత్రం చాలా బాగుంది రెడ్ మాస్క్ అనేది. సో ఇది ఒక మంచి ఫోటో పాయింట్ అండ్ మంచి వ్యూయింగ్ పాయింట్ అంటే వచ్చాము. సో ఇది ప్లస్ ఇదంతా కూడా మనకి మెయిన్ బజార్ ఏరియా. ఈరోజు అయితే మనకి షాపింగ్ చేయడానికి అవకాశం లేదు, కాకపోతే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ ఏరియాస్ ఇన్ కొలంబో సిటీ. ఇప్పుడు బుద్ధిస్ట్ టెంపుల్ గంగారామ టెంపుల్కి వెళ్ళబోతున్నాము. సో ఆ టెంపుల్కి వెళ్ళే దారి ఇది. గంగారామ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇంకో మురుగన్ టెంపుల్ కనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఈరోజు కొలంబోలో ఆటోలో ఎందుకు దొరుకుతున్నాను అర్థమైంది అనమాట. సో మొత్తం ట్యాక్సీలు వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకి హాలిడే అనమాట. ఇది ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్, ఎలా కట్టారు చూడండి. ఇది మన హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ లాగా అనమాట. ఇక్కడ కనిపిస్తుంది గంగారామ బుద్ధిస్ట్ టెంపుల్. ఇక్కడ కాకుల్ని చూస్తున్నారా? ఎందుకో తెలియదు, ఇక్కడ బోల్డ్ అని కాకులు వాళ్తూ ఉన్నాయి కంటిన్యూస్గా. సో ఇది ఇండిపెండెన్స్ స్క్వేర్, ఇండిపెండెన్స్ మెమోరియల్ హాల్ కూడా అంటారు.